చూడండి, ఫస్ట్ DDL, DML, DQL, TCL. DDL లో క్రియేట్ టేబుల్, ఆల్టర్ టేబుల్, రీనేమ్ టేబుల్, డ్రాప్ టేబుల్. DML లో ఓకే ఇన్సర్ట్ ఇంటూ, డిలీట్, అప్డేట్, ఓకే ట్రంకేట్. DQL సెలెక్ట్. TCL రోల్ బ్యాక్, కమిట్, సేవ్ పాయింట్. ఫస్ట్ క్రియేట్ టేబుల్ సింటాక్స్, క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, ఫీల్డ్ 1 డేటా టైప్, ఫీల్డ్ 2 డేటా అండ్ సో ఆన్. Create table, table name, okay. So table name followed by the data type number, e-name, character, department character. Now we have to create this table into the, okay. So connector system is the username, password is the admin here as of now. So based on the, okay, based on the requirement, you can change the password. System will be remain same, okay. System will be remain same. Next, create table, table name, create table, table name, e-number, number 10, comma, e-name, char 10, comma, department, char 10. ఓకే, ఇది టేబుల్ క్రియేషన్. టేబుల్ క్రియేటెడ్. తర్వాత చూసుకోవాలంటే డిస్క్రిప్షన్ అనమాట. డిస్క్రైబ్ ఈఎంటీ. చూడండి, ఇది స్టోరీ. ఇక్కడ అన్ని నల్లు ఎంత ఎంటీ ఉందా అంటే నల్ అన్ని నెల ఎలా చేస్తుంది అని అర్థం. నేను రాపించాను మీకు నల్, వాట్ ఈజ్ నల్ అని, నల్ వాల్యూ. సో మీకు ఎప్పుడు ఇది అర్థమవుతుంది క్లారిటీగా, మీకు కన్స్టెన్స్ క్లారిటీ అర్థమైంది. అది నెక్స్ట్ క్లాస్లో అర్థమవుతుంది మీకు. ఓకే, రైట్ అమ్మా, అర్థమైందమ్మా? రైటా? రాసుకోండి ఫస్ట్. రైట్, నెక్స్ట్ ఆల్టర్ టేబుల్. ఆల్టర్ టేబుల్ నెక్స్ట్ ఆల్టర్ టేబుల్ చూద్దాం. ఆల్టర్ టేబుల్. సో ఇక్కడ ఏంటంటే మనకు ఆల్రెడీ ఉన్న టేబుల్లో మార్పులు అనమాట. ఫస్ట్ మాడిఫై టేబుల్, సారీ, యాడ్ న్యూ కాలం, యాడ్ కాలం. సెకండ్, మాడిఫై కాలం. మాడిఫై కాలం డేటా టైప్ మాత్రమే మాడిఫై చేయగలుగుతాం. మాడిఫై అంటే అంతే కాదు. సో రీనేమ్ కాలం. అండ్ ఫోర్త్ వన్ డ్రాప్ కాలం. ఒక కాలం యాడ్ చేయొచ్చు, ఒక కాలం తీసేయచ్చు. పైన టేబుల్, ఇక్కడ కాలం. మర్చిపోవద్దు, కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు దీంట్లో. ఓకే, నౌ ఆల్టర్ టేబుల్, ఆల్టర్ టేబుల్, ఈఎంపి, యాడ్ ఫోన్ నెంబర్, నెంబర్ 10. ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, యాడ్ ఫోన్ నెంబర్, నెంబర్ 10. టేబుల్ ఆల్టర్. డిస్క్రైబ్ నౌ. కొత్త ఫీల్డ్ యాడ్ అయిపోయింది. అదేనమ్మా? అలానే ఇంకోటి చేద్దాం, మాడిఫై. ఆల్టర్ మాడిఫై, డేటా టైప్ మాడిఫై చేస్తే ఈ నెంబర్ వేర్ క్యార్ అంటే వ్యారియేషన్ క్యారెక్టర్స్ 2 ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వేర్ క్యార్ 10, ఇప్పుడు నెంబర్ ఉన్నది, నెంబర్ కాస్త వేర్ క్యార్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, మాడిఫై ఈ నెంబర్, టేబుల్ ఆల్టర్డ్. గోన్ చెక్ ఇట్. ఇక్కడేమో నెంబర్ ఉంది, ఇక్కడేమో వేర్ క్యార్ ఉంది. అర్థమైందమ్మా? అర్థమైందా? క్లియరా? add alter table, table name, add new column followed by the data type. Okay. Example, alter table, table name, add phone number, okay, number 10. Next, modify, alter table, table name, మీరు 10 ఇస్తే 9 వరకే modify 10 కూడా తీసుకుంటుంది. 10 or 9, 11 తీసుకో.
modify column name or field name, data type. Example, alter table, table name, modify, okay, column name, e number, okay, varchar 10, okay, number కాస్త varchar అయిపోతుంది. This two ఇది రాసుకోండి ఫస్ట్. ఆల్ట్ రాసుకున్నాక ఇంతవరకు రాసుకోండి ఫస్ట్. ఓకే, ఈ రెండు రాసుకోండి. రీనేమ్ రావద్దు, రీనేమ్ రాకపోతే చెప్తాను. రాసుకున్నాక రిమైనింగ్ తర్వాత చేద్దాం. నెక్స్ట్ రీనేమ్ కాలమ్ డ్రాప్. Rename, alter table, table name, okay, rename. Here compulsory we have to the column keyword. Column keyword ఖచ్చితంగా వాడాలి. Rename column e number to, sorry, లేకపోతే rename column old column to new column. Old column to new column. Example, alter table name employee, rename column keyword must, column e number to eid, e number to eid. And drop కూడా చూద్దాం ఒకసారి, రెండు కొలిసి ఎక్స్క్లూడ్ చేస్తాం. alter table name, ఇక్కడ కూడా కాలం కంపల్సరీ, కాలం కీవర్డ్ డ్రాప్ కాలం నేమ్, కాలం నేమ్. ఓకే, ఎగ్జాంపుల్, ఆల్టర్ టేబుల్ నేమ్, డ్రాప్ కాలం నేమ్ ఏమి నేను ఇక్కడ డిపార్ట్మెంట్ ఇచ్చేస్తాను. అది ఎప్పుడు చూద్దాం, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఆల్టర్ టేబుల్ నేమ్, రీనేమ్ కాలమ్ ఈ నెంబర్ టు eid. Alter table name, rename column, okay, e number to eid. Okay, now check it once. Before that is e number, now it is a eid. Same. Drop column and column name. I want to drop the department will drop. Go and check it. Okay, so for 4 fields, now 2 fields only. Understand? అర్థమైందమ్మా? క్లియరా?